హాయ్ రా. ఏంటి మార్కెట్లో ఒక యూనిక్ అండ్ స్టైలిష్ ఐపీఓ రాబోతుందట. ఇంటి వాల్ డిజైనింగ్లో వీళ్ళే తోపులట. పెయింట్ సెక్టర్లో ఉండే స్టాక్స్ అన్నిటికీ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏం నిజమేనా? ప్రస్తుతానికైతే గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే బ్లాంక్ చూపిస్తుంది. సో లిస్టింగ్ డే రోజు ఎలా ఉంటుందో తెలియదు. సో నువ్వే ఒకసారి అనాలిసిస్ చేసి చెప్పాలరా, అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఏంటా అని చెప్పి. చేద్దాం. కంపెనీ పేరు యూరో ప్రతీక్ సేల్స్. మన వార్ టూ హీరో రితిక్ రోషన్ ఉన్నారు కదా, దీనికి బ్రాండ్ అంబాసిడర్. సరే, నువ్వు అన్న సెగ్మెంట్ లోకి ఈ కంపెనీ వస్తుంది. బట్ ఇదేదో పెయింట్స్ లేక ప్లైవుడ్ కంపెనీ అయితే కాదు. ఈ కంపెనీ బిజినెస్ చాలా డిఫరెంట్, చాలా నీష్ సెగ్మెంట్ అనమాట. మాట్లాడదాం, ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో చెప్పుకుందాం, బట్ సింపుల్ లాంగ్వేజ్ లోనే డిస్కస్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ ఐపీఓస్ గురించి ఒక Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో మీకు ప్రాపర్ గా అర్థం అయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం కదా. సో కాన్సన్ట్రేషన్ తో చూస్తూ ఉండండి, మీకు క్లారిటీ వస్తుంది ప్రతి ఐపీఓ పైన. ఒక పని చేద్దాం, మీరు ఈ కంపెనీ గురించి, ఐపీఓ గురించి మేము చేస్తున్న డిస్కషన్ చూడండి. చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయో గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఆ డౌట్స్ ని మన ఫ్రెండ్ అడుగుతున్నాడో లేదో అండ్ దానికి నేను ప్రాపర్ గా ఆన్సర్ చెప్తున్నానో లేదో అనేది చూడండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతే అన్ని అయిపోయాయని కింద కామెంట్స్ లో పెట్టండి. లేదు, మీకు ఏమైనా డౌట్ మిగిలితే ఆ డౌట్స్ ని కూడా కింద కామెంట్స్ లో పెట్టండి. ఓకేదా? అలాగే ఆ లైక్ అని, షేర్ అని, సబ్స్క్రైబ్ అని. అండ్ అలాగే ఐపీఓస్ విషయానికి వస్తే, మీరు ఎక్కువ ఎన్ని డిమాట్ అకౌంట్స్ నుంచి ఐపీఓస్ కి అప్లై చేసుకుంటే అంత మంచిదని చెప్పాను కదా. అంటే మీ పేరు మీద, మీ ఫ్రెండ్స్ పేరు మీద, మీ వైఫ్ పేరు మీద, మీ పేరెంట్స్ పేరు మీద, ఇలాగే డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని ఒక్కొక్క అకౌంట్ నుంచి ఒక్కొక్క లాట్ అప్లై చేసుకుంటే మంచిది. అండ్ మా పరంగా వస్తే మేము ఫాయస్ అనే ఒక స్టాక్ బ్రోకర్ ని రికమెండ్ చేస్తున్నామండి. మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ ఫాయస్ తాలూకా రెఫరల్ లింక్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆ ఫాయస్ తాలూకా అడ్వాంటేజెస్ చాలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. కొత్తగా ఒక యాప్ అప్డేట్ చేశారు, ఫెంటాస్టిక్ ఉన్నదండి అది. అండ్ అలాగే మీరు మా రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సరే, ఈ యూరో ప్రతీక్ సేల్స్ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడితే, మనం ఇంటికి ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకునేటప్పుడు, అంటే గోడలకు సున్నాలు వేసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఏంటి, ఆ వాల్ కి డిఫరెంట్ డిజైన్స్ లో పెయింట్ వేయించడం ఆర్ వాల్ పేపర్ అతికించడం అలాంటివి ఫ్యాషన్ అయింది కదా ఇప్పుడు. అయితే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారం ఏంటంటే డిజైనర్ వాల్ ప్యానల్స్ అని, లామినేట్స్ అని ఇలాంటివి వాడుతున్నారు అనమాట. చూడడానికి బాగుంటాయి, డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి, అండ్ ఆఫ్ కోర్స్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అయితే ఇలాంటి వాల్ ప్యానల్స్ అని, లామినేట్స్ అని ఇస్తున్న చిన్నగా చాలా మంది ఉంటూ ఉంటారు అనమాట. అయితే ఈ సెగ్మెంట్ లో ఇండియాలో ఉన్న ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ లో ఈ యూరో ప్రతీక్ వాళ్ళు పెద్ద అండ్ సింగిల్ ఆపరేటర్ అనమాట. ఈ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ మొత్తంలో, అంటే ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ఒక్కలే ఉంటారు ఈ ఐపీఓ అయిన తర్వాత. ఇంకొక విషయం, మొత్తం డెకరేటివ్ వాల్ ప్యానల్స్ మార్కెట్ లో వీళ్ళకి 16% మార్కెట్ షేర్ ఉన్నది అంటున్నారు. అంటే చితక అన్ని కలిపి, ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ అన్ని కలిపితే 16% మార్కెట్ షేర్ ఉన్నది అంటారు, విచ్ ఈస్ గుడ్. సో వీళ్ళు ఈ సెగ్మెంట్ లో ఒక సిగ్నిఫికెంట్ ప్లేయరే అనుకోవచ్చు. ఏమంటావు? అర్థమైంది. సో వీళ్ళ దగ్గర కొన్ని రెడీమేడ్ ప్యానల్స్ ఉంటాయి, అది వాళ్ళు స్టోర్లో పెట్టుకుని ఉంటారు. అవి కాకుండా ఇంకేమైనా కొత్త ఆర్డర్స్ వస్తే అవి వాళ్ళు ఫ్యాక్టరీలో డిజైన్ చేసి అది హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు, అంతేనా? రాంగ్. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నది. వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేయరు, వీళ్ళు ఒక బ్రాండ్ లో ఆపరేట్ చేస్తారనమాట. జనాల ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని డిజైన్స్ చేస్తూ ఉంటారు, ప్రమోషన్స్ చేస్తారు, క్యాటలాగ్స్ రెడీ చేస్తారు. బట్ ఫైనల్ గా కావాల్సిన ప్యానల్స్ వేరే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కి ఆర్డర్ గా ఇస్తారు, వాళ్ళతో చేయించుకుంటారు అనమాట. సో దీనివల్ల పాజిటివ్ ఏంటి, వీళ్ళది ఒక అసెట్ లైట్ మోడల్. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ పెట్టవసరం లేదు, మెషిన్స్ రెడీ చేయాల్సిన లేదు, మ్యాన్ పవర్ పెట్టుకోవాల్సిన లేదు, ఏమీ అవసరం లేదనమాట. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఒకే ప్లేస్ లో ఫ్యాక్టరీ పెట్టుకుంటే అక్కడ నుంచి అన్ని దిక్కుల ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సి వస్తుంటుంది కదా. ఇప్పుడు అది కూడా అవసరం లేదు. డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని ఆ ట్రాన్స్పోర్టేషన్ లాంటివి కూడా సింప్లిఫై చేసుకొని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ కూడా ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వీళ్ళు మొత్తం బిజినెస్ చేస్తున్నారు. ఒక అసెట్ లైట్ మోడల్. అసెట్ లైట్ అంటే ఇదా, ఇప్పుడు అర్థమైంది నాకు. అయితే అసలు వీళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దది? అంటే అదే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఉన్నారు కదా, అది ఎంతమంది ఉన్నారు? ఇండియాలోనే కాదు, సౌత్ కొరియా, చైనా, టర్కీ, పోర్చుగల్ ఇలాంటి దేశాల్లో కూడా వీళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. అలా గ్లోబల్ మొత్తం చూసుకుంటే ఒక 36 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. వీళ్ళకి ఫారెన్ లో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారంటే గ్లోబల్ లో సేల్స్ కూడా బానే అవుతుందేమో కదా. ఇండియాలో 113 సిటీస్ లో 180 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వీళ్ళకి. అండ్ అలాగే ఇంకా గ్లోబల్ అండ్ డొమెస్టిక్ రెవెన్యూస్ లా చూస్తే వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ నుంచే హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ వచ్చేది 2024-23 ఆ టైంలో. బట్ రీసెంట్ గా వీళ్ళు ఏంటంటే చిన్న స్ట్రాటజిక్ చేంజెస్ చేశారంట. అంటే డొమెస్టిక్ మీదే ఎక్కువ ఫోకస్ చేసుకున్నారంట వీళ్ళు. అందుకనే ఓన్లీ 1/3 ఆఫ్ ద రెవెన్యూస్ మాత్రమే ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తున్నాయి అనమాట. బట్ ఎస్, గ్లోబల్ ప్రెసెన్స్ అయితే బాగానే ఉన్నది. అండ్ వీళ్ళ వెబ్సైట్ చూడ ఒకసారి, నీకు అర్థమవుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇండియన్ వర్షన్ కావాలా, యూఎస్ వర్షన్ కావాలా, యూరోప్ వర్షన్ కావాలా అని అడుగుతుంది. దాన్ని బట్టి ఆ డిజైన్స్ చూపించడం, లేదంటే ఆ డిస్ట్రిబ్యూటర్స్ కనెక్షన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. అవునా? అంత మార్కెట్ ఏముంటుందిరా దీంట్లో? గోడలకి డిజైన్ వేయడమే కదా. అరే, అంత తక్కువ చేసి మాట్లాడకరా. వీళ్ళ ప్రోడక్ట్ రేంజ్ చాలా పెద్దది. వీళ్ళకి 30+ ప్రోడక్ట్ క్యాటలాగ్స్ ఉన్నాయి, 3000+ డిజైన్స్ ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ చూస్తే ఒకసారి అర్థమవుతుంది నీకు. అండ్ లాస్ట్ 4 years లోనే వీళ్ళు 113 కొత్త క్యాటలాగ్స్ ని కూడా లాంచ్ చేశారు. సో వీళ్ళని మనం ఇంటీరియర్స్ లో ఒక ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ లా చూడొచ్చు.
అలాజరా అని, హెచ్ఎంఎన్ ఇలాంటి బ్రాండ్స్ ట్రెండ్కి తగ్గట్టు ఫాస్ట్గా కొత్త కొత్త డిజైన్స్ ఎలా లాంచ్ చేస్తారో వీళ్ళు కూడా ఇంటీరియర్ ట్రెండ్స్ని బట్టి అలానే ఫాస్ట్గా కొత్త డిజైన్స్ని మార్కెట్లోకి తెస్తూ ఉంటారు. అసలు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వీళ్ళ అవసరం ఏముంది అనే డౌట్ నాకు కూడా వచ్చింది. బట్ దాని తర్వాత అర్థమైంది జనాల టేస్ట్ అర్థం చేసుకోవడం, వాళ్ళ టేస్ట్ తగ్గట్టు డిజైన్స్ మార్చుకోవడం ఇదే పెద్ద సబ్జెక్ట్ అనమాట. సో ఆ థియరీని యాడ్ చేయడానికి ఏంటంటే వీళ్ళు ఈ ప్యానల్స్లో ఇన్నోవేషన్స్ కూడా చాలా తెచ్చారు. లైక్ ఏదో లోవరెస్ అని, చిజిల్ అని, ఆరిస్ అని ఇలాంటి ఏవో ప్యానల్స్ అంట ఫస్ట్ మార్కెట్ ఇన్నోవేషన్స్ మేమే చేసాము, ఇలాంటి ఇన్నోవేషన్స్ ఏవో తీసుకొస్తున్నాం అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది వీళ్ళు ఫుల్ బిజినెస్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే వీళ్ళు బేసిక్ డీటెయిల్స్ చెప్పారా ఫాస్ట్ గా? అమ్మయ్య, మన వాడికి అయితే ఇప్పుడు అర్థమైందంట. ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమైందా లేదా? ఒకవేళ అర్థమైంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ద్వారా మా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. రైట్, బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే September 6 నుంచి 18th వరకు ఓపెన్ లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 235 నుంచి 247 రూపీస్. ఇష్యూ సైజ్ 451.3 crores అండ్ మొత్తం ఓఎఫ్ఎస్ఏ 100% ఓఎఫ్ఎస్. కంపెనీ ప్రమోటర్స్కే డబ్బులు వెళ్ళిపోతున్నాయి, కంపెనీకి ఒక్క రూపాయి కూడా రాదు. వీళ్ళ ఈ అసెట్ లైట్ మోడల్ వల్ల మాకు పెద్దగా డబ్బులు అవసరం లేదు, అందుకనే ఫ్రెష్ ఇష్యూ ద్వారా కంపెనీ కోసం డబ్బులు ఏమీ రేస్ చేయడం లేదు అని అంటున్నారు అనమాట. ఆగాగు, నీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటనేది నాకు అర్థమైంది, ఆన్సర్ నేనే చెప్పేస్తా. మరి డబ్బులు అవసరం లేకపోతే ఐపీఓ ఎందుకు అని అడగచ్చు. ఫస్ట్ ఆన్సర్, వాళ్ళ స్టేక్ అమ్ముకొని డబ్బులు చేసుకోవడం. ఆఫ్ కోర్స్ ఎవరి ఐపీఓ సిద్ధాంతం అయినా అంతే కదా. 2, కంపెనీకి విజిబిలిటీ పెంచుకోవడానికి అని అంటున్నారు అండ్ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడానికి అని అంటున్నారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ప్రమోటర్స్కి ఇందులో 88% స్టేక్ ఉన్నదనమాట. ఆఫ్టర్ ఐపీఓ అది 70%కి వచ్చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏదో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగింది అనమాట, మీకు డబ్బులు అవసరం లేదంటున్నారు ఏంటి, మరి మీరు గ్రోత్ చేయరా, మీరు ఎక్స్పాండ్ అవ్వరా అని చెప్పి. దానికి వాళ్ళు అన్నది ఏంటంటే కంపెనీ గ్రోత్కి కావాల్సిన ఫండ్స్ అన్ని ఇంటర్నల్ అక్యూరల్స్ నుంచే జనరేట్ చేసుకోగలం, సరిపోతాయి అని చెప్తున్నారు అనమాట. కాన్ఫిడెన్సా లేక పొగరా? అయినా ఒకసారి ఫైనాన్షియల్ చెప్పరా, అప్పుడు మ్యాటర్ అర్థమైపోద్ది. ఇక్కడ హీరో ప్రతీక్ తాలూకా స్ట్రెంత్ కనబడుతుంది. కొంచెం వీక్నెస్ ఏంటనేది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళ ఫైనాన్షియల్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. లైక్ రెవెన్యూ 284 crores అయితే ఎబిట్టా 110 crores, అంటే ఎబిట్టా మార్జిన్ 39%. ఇంటీరియర్స్ ఇండస్ట్రీలో ఇది చాలా హై మార్జిన్. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 76 crores అలా ఉన్నది. అయితే చిన్న వీక్నెస్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే వాల్టైల్గా ఉంటూ ఉంటుంది. FY24లో వీళ్ళ తాలూకా రెవెన్యూస్ తగ్గాయి అనమాట అండ్ FY25 కూడా తగ్గాయి. వీళ్ళు చెప్తుంది ఏంటంటే మాది కొంచెం స్ట్రాటజిక్ చేంజ్ చేసాం, వీళ్ళు గ్లోబల్ నుంచి తగ్గించుకొని డొమెస్టిక్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కదా, సో అలాంటివి చిన్న వచ్చాయి అంటున్నారు. బట్ కమింగ్ ఇయర్స్లో ఆర్ కమింగ్ క్వార్టర్స్లో కూడా ఆ రెవెన్యూ అంత వాల్టైల్గా ఉంటుందా, ప్రాపర్గా ఉంటుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. నెట్ ప్రాఫిట్ కూడా అంతే, అది తగ్గడం పెరగడం కాదు, బట్ ఆ పెరుగుదల ఏంటంటే కన్సిస్టెంట్గా పెరగడం లేదనమాట. ఒకసారి తక్కువ పెరుగుతుంది, ఒకసారి ఎక్కువ పెరుగుతుంది, అలాంటివి ఉంటూ ఉన్నాయి. అండ్ రిటర్నింగ్ రేషియోస్ పరంగా చూసుకుంటే ROE అప్రాక్సిమేట్గా 39% అలా ఉంది, ROCE 45% ఉన్నది. మంచి నెంబర్స్, చాలా మంచి నెంబర్స్. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ మీద అస్సలు అప్పులు లేవు. ఏదో ఒక 2.7 crores ఏదో తక్కువ ఉన్నది తప్ప అసలు అప్పులు పెద్దగా లేవన్నమాట. సో ఫైనాన్షియల్లీ ఇది ఒక చాలా స్ట్రాంగ్ అండ్ ప్రాఫిటబుల్ క్యాష్ జనరేటింగ్ కంపెనీ, డెట్ ఫ్రీ బిజినెస్. బట్ కొంచెం వాలటిలిటీ ఉన్నది, అది ఎందుకు ఏంటి అనేది కమింగ్ క్వార్టర్స్లో మేనేజ్మెంట్ కామెంటరీస్ బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. అవును, వీళ్ళు వాల్యుయేషన్స్ పరిస్థితి ఏంటి? అంటే ఓవర్ వాల్యూడా, వాల్యుయేషన్ బాగానే ఉందా? ఈ కంపెనీ యాజ్ ఆఫ్ నౌ అంటే అప్పర్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే 32.7 PEతో వస్తుంది. పిఎస్తో కంపేర్ చేయాలి అంటే అసెట్ ప్రాపర్గా వీళ్ళ తాలూకా కాంపిటీషన్ వీళ్ళు అనేది ఆర్గనైజ్ ప్లేస్లో పెద్ద లేరు. బట్ ఇంటీరియర్ డిజైన్ లా చూసుకుంటే ఏషియన్ పెయింట్స్ 63 PEలో ట్రేడ్ అవుతున్నారు, బర్జర్ పెయింట్స్ 56లో ట్రేడ్ అవుతున్నారు. అలాగే లామినేట్స్ కంపెనీ ఒకటి ఉన్నది గ్రీన్ ల్యామ్ అని చెప్పి, వాళ్ళు 44 అలా ట్రేడ్ అవుతున్నారు. సో పెయింట్ జెయింట్స్తో పోలిస్తే హీరో ప్రతీక్ వాల్యుయేషన్ చాలా చీపర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నార్మల్ ట్రెడిషన్ మ్యానుఫ్యాక్చర్ స్టాక్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం రిచ్ వాల్యుయేషన్ అనమాట. బట్ కన్సిడరింగ్ వీళ్ళ తాలూకా బ్రాండ్ అని, మార్జిన్స్ అని అండ్ డెట్ ఫ్రీ స్టాటస్ అని అవన్నీ చూసుకుంటే కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది. వాల్యుయేషన్స్ మరీ ఎక్కువలాగైతే ఏమనిపించట్లేదు అనమాట. ఓకే, సో ఫైనల్ గా ఏం చేద్దామని చెప్పే ముందు ఫస్ట్ దీని స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి చెప్పారా? స్ట్రెంగ్త్స్ లో చెప్పాలంటే ఫస్ట్ అసెట్ లైట్ మోడల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది. కంపెనీకి సొంతంగా ఫ్యాక్టరీస్ లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ బయట నుంచే చేయిస్తుంటారు. సో దీనివల్ల పెద్ద పెద్ద ఖర్చులు లేవు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. సో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారనమాట. 2, హై ప్రాఫిట్ మార్జిన్. ఇది చాలా ముఖ్యం. వీళ్ళ లాభాలు ఎబిట్టా మార్జిన్ చాలా ఎక్కువ ఉన్నది. వీళ్ళు వేరే వాళ్ళతో పని చేయించుకొని తీసుకొచ్చినా సరే వీళ్ళ తాలూకా ఎబిట్టా మార్జిన్స్ 40 అలా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఆ 35 to 40% అలా మెయింటైన్ చేస్తామనే కాన్ఫిడెన్స్లో ఉన్నారనమాట వీళ్ళు. అండ్ థర్డ్ వన్, సరే మ్యానుఫ్యాక్చరింగ్ వేరే వాళ్ళతో చేయిస్తున్నారు. సో వీళ్ళ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి? సూపర్ డిజైన్ అండ్ R&D ఫెసిలిటీస్. సో వీళ్ళ అసలు బలం ఏంటంటే డిజైన్ చేస్తారు, ఇన్నోవేషన్ తీసుకొస్తూ ఉంటారు అండ్ ప్రతి ఇయర్ ఏదో కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తూ ఉంటుంటారు అనమాట. మార్కెట్లో ఎప్పుడు ఇన్ ట్రెండ్లో ఉంటూ ఉంటారు. అండ్ 5th, మార్కెట్ లీడర్. అఫ్ కోర్స్ ఈ వాల్ ప్యానల్స్ మార్కెట్లో చాలా చాలా చిన్న ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఆర్గనైజ్ సెక్టర్లో ఈ హీరో ప్రతీక్కి 16% మార్కెట్ షేర్ ఉన్నది అన్నారు కదా, అది పెద్ద విషయమే. అండ్ లాస్ట్లీ సాలిడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఇండియాలో
మొత్తం 24 స్టేట్స్లో 113 సిటీస్లో వీళ్ళ తాలూకా నెట్వర్క్ ఉంది. 180 డిస్ట్రిబ్యూటర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంటర్నెట్ పెనిట్రేషన్ కూడా బాగానే ఉన్నది వీళ్ళకి. సరే, రిస్క్లా చూడాలి అంటే ఫస్ట్ 100% ఓఎఫ్ఎస్, కొంతమంది దీన్ని రిస్క్లా తీసుకుంటారు. నెక్స్ట్ సెకండ్, హెవీ ఇంపోర్ట్ డిపెండెన్సీ. చాలా వరకు 70-80% ఆఫ్ ద ప్రొడక్ట్స్ వీళ్ళు చైనా నుంచి, కొరియా నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. రేపు ఆ దేశాలతో ఏమైనా గొడవలు వచ్చిందనుకో సప్లై చైన్ మీద కొంచెం దెబ్బ పడుతుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ రిస్క్. వీళ్ళు ల్యామినేట్స్ అని, వాల్ ప్యానల్స్ అని ఇలాగా ఈ రెండే మెయిన్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అయితే ఈ వాల్ ప్యానల్స్ నుంచి 66% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తుంటాయి. సో రేపు ఈ ట్రెండ్ తగ్గిందంటే, ఒకవేళ వాల్ ప్యానల్స్ నుంచి షిఫ్ట్ అయిపోయి డైరెక్ట్గా వచ్చిన పెయింట్స్ లేదంటే 3D హాలోగ్రామ్ ఏవో అంటే నేను అంటుంది ఏంటంటే ట్రెండ్ ఏమైనా మారితే వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక విషయం, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ముంబైలో వీళ్ళకి ఒక వేర్ హౌస్ ఉన్నదంట. దాంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల వీళ్ళ తాలూకా GST క్రెడిట్ ఏదో రివర్సల్ అవుతుందంటే 6.5 crores అని, అండ్ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల ఒక 1.5 crores ఏదో వస్తాయంట. సో వీటి వల్ల ప్రాఫిట్స్ తాలూకా నంబర్స్ కొంచెం FY26లో కొంచెం అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. సో జాగ్రత్తగా చూస్తూ ఉండండి అది. నెక్స్ట్ రిస్క్లో చూసుకోవాలంటే హై వర్కింగ్ క్యాపిటల్. FY25లో వీళ్ళకి ప్రాఫిట్స్ అవన్నీ బాగానే వచ్చినా సరే క్యాష్ ఫ్లో నెగిటివ్గా ఉన్నది. అంటే డబ్బులు ఎక్కువగా స్టాక్లో ఆర్ క్రెడిట్లో బ్లాక్ అయిపోయింది అనమాట. వీళ్ళు కింద కట్టాల్సిన వాళ్ళకి డబ్బులు కట్టేస్తున్నారు, బట్ పైనుంచి డబ్బులు తెచ్చుకోవాల్సిన తక్కువ వస్తున్నాయి. అండ్ అలాంటప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళ తాలూకా ప్రాఫిట్స్ అని, రెవెన్యూస్ అని నిజమేనా లేక ఇన్ఫ్లేట్ చేసి చెప్తున్నారా అనేది కూడా చూస్తూ ఉండాలన్నమాట. అదే కదా, ప్రస్తుతానికి ఏదో వన్ టైం అడ్జస్ట్మెంట్ అది ఇది చెప్తుంటారు, బట్ గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వార్టర్స్లో, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్లో కూడా చూస్తూ ఉండాలి. నెక్స్ట్ అన్ఆర్గనైజ్ కాంపిటీషన్. వీళ్ళకి చిన్న చిన్న ప్లేయర్స్ నుంచి కాంపిటీషన్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. అండ్ అంతెందుకు, ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ అని, బర్జర్ పెయింట్స్ అని వీళ్ళు కూడా ఈ డెకరేటివ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు అనమాట. మెల్లిమెల్లిగా ఎంటర్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాల్ ప్యానల్ స్టార్ట్ చేయొచ్చు, లామినేట్ స్టార్ట్ చేయొచ్చు, చెప్పలేము కదా. సో ఒకవేళ వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళ సైడ్ నుంచి కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది. అది కూడా తట్టుకోగలగాలి వీళ్ళు. రిస్కులు చాలానే ఉన్నారా? అయితే ఫైనల్గా ఏమంటావు చెప్పరు అయితే. ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పాలంటే ఒకటి మీకు ఇప్పటి వరకు అర్థమైపోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక డిస్క్రిషనరీ స్పెండింగ్ టైప్. ఓకే కదా, అంటే డబ్బులు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఖర్చు పెడుతుంటారు, లేదు టేస్ట్లు అవన్నీ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఖర్చు పెడుతుంటారు. సో ఆ డిస్క్రిషనరీ స్పెండింగ్, ఒకలా చెప్పాలంటే లగ్జరీ స్పెండింగ్ పెరుగుతూ ఉండాలన్నమాట. అంటే మార్కెట్ బాగుంటూ ఉండాలి, ఎకానమీ బాగుంటూ ఉండాలి. సో బిజినెస్ సైకిల్ మీద ఇది డిపెండ్ అవుతూ ఉంటుంది, ఒకటి. అండ్ రెండు, వాల్ ప్యానల్స్ అని ఈ ఇంటీరియర్ డిజైన్ ఏదైతే ఉన్నదో మీకు అర్థం కావాలి, దాని మీద ఒక నమ్మకం తెచ్చుకోవాలి మీరు. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్ అని, బర్జర్ పెయింట్స్ అని ఇవన్నీ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది బిజినెస్ సైకిల్స్ బట్టి ఎలా పైకి కిందకి తిరుగుతూ ఉంటాయని. అండ్ మూడు, అఫ్ కోర్స్ పాత ఇళ్ళకి వీళ్ళు వేసుకుంటూ ఉంటారు వాల్ ప్యానల్స్ అవన్నీ ఓకే, బట్ కొత్త కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్న కొద్దీ వీళ్ళ తాలూకా బిజినెస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ సెక్టర్ ఏదైతే బిల్డర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారో వాళ్ళ తాలూకా ట్రెండ్ బట్టి కూడా వీళ్ళు మారుతూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రేపు పొద్దున వీళ్ళకి ఏంటంటే IPO వచ్చిన తర్వాత బ్రాండ్ ఇమేజ్ అవన్నీ పెరిగిన తర్వాత మేబీ కొంత క్వార్టర్లీ సేల్స్ అని అవి పెరుగుతూ ఉండొచ్చు. బట్ ఏషియన్ పెయింట్స్ అని, బర్జర్ పెయింట్స్ అని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కాంపిటీషన్ రాకుండా ఉండాలన్నమాట. సో అప్పటి వరకు నాకు తెలిసి వీళ్ళు కొంచెం మంచి అప్ సైడ్ మూవ్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఒకసారి కాంపిటీషన్ అవన్నీ బాగా వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటారు ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అండ్ అసెట్ ఫైనాన్షియల్స్ ప్రస్తుతానికి బాగానే ఉన్నా సరే చాలా కన్ఫ్యూజన్స్ ఆర్ ఎల్స్ చిన్న చిన్న దాన్ని ఏమంటారు డౌట్స్ అనేవి ఉంటూ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ క్వార్టర్స్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. బట్ సెగ్మెంట్ పరంగా చెప్పాలి అంటే ఈ లగ్జరీ సెగ్మెంట్ లేదంటే ఇంటీరియర్ డిజైన్ సెగ్మెంట్ లేదంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ సెగ్మెంట్ బాగున్నాయి, ఈ మధ్య బాగానే ఉన్నాయి. సో అండ్ ఇది కూడా హై రిస్క్ అండ్ హై రిటర్న్స్ టైప్ అనమాట. రిస్క్ కూడా అలాగే ఉంటుంది, ఒక కొత్త సెగ్మెంట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి రిస్క్ కూడా అలాగే ఉంటుంది. సో మీరు ప్రాపర్గా అర్థం చేసుకుని ఆ రిస్క్ తీసుకోగలిగితే మేబీ రిటర్న్స్ కూడా బాగానే ఉండొచ్చు నాకు అనిపిస్తుంది. బట్ ఎవ్రీ క్వార్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మేనేజ్మెంట్ కామెంటరీస్ కూడా చూస్తూ ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకో 2 రోజులు ఇంకో IPO వీడియో కూడా రాబోతుంది. అది కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చేస్తారా? లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. అయిపోయిందా? బాయ్ అయితే.